ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎక్కడో చదివాను, ఇన్ఫాక్ట్ విన్నాను కూడా, దయ్యాలకి ఆటలు ఆడడం, ఆటలు ఆడిపించడం, చనిపోయిన తర్వాత ఆత్మలాగొచ్చి పాటలు పాడడం ఇవన్నీ చాలా ఇష్టం అని. సో అందుకే చిన్న ఆట వీళ్ళతో ఆడిపిస్తే ఎలా ఉంటది ఇంద్రజ గారు? ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటున్నారు కాబట్టి అలాంటి సెగ్మెంటే ప్లాన్ చేయండి. సో దయ్యాలు ఒక ఆట ఆడతారా? అయితే దయ్యాల కోసం ప్రాపర్టీ ప్లీజ్. ఓకే, సో దయ్యాలు మీకోసం గేమ్ ప్లాన్ చేసా. మీ వైపు నుంచి నలుగురు రావాలి. భాస్కర్ గారు, రోహిణి గారు, ప్రవీణ్ గారు అండ్ యాదవ్ రాజు, సద్దాం రండి. మరి ఈ గేమ్ దయ్యాలు ఆడితే ఎలాగ చిన్న కాంపిటీషన్ ఉండాలి కదా. మనుషులు గేమ్ ఆడడానికి రెడీయా? ఓకే, సత్యశ్రీ గారు రండి, పండు, చరిష్మా అండ్ భూమిక. గేమ్ వచ్చి ఇప్పుడు నువ్వు రెండు తాళ్ళు చూస్తున్నావు కదా, ఇది నువ్వు పైనుంచి దాటెళ్ళాలి, అది కింద నుంచి దాటెళ్ళాలి. వెళ్ళి అక్కడ ఆ బాల్స్ ఉన్నాయి కదా, బ్లూ కలర్ బాల్స్, అది తెచ్చుకోవాలి. కానీ ఇదంతా చేసేటప్పుడు నీ కళ్ళకి గంతలు ఉంటాయి. మళ్ళీ ఆ బాల్ తీసుకొని రిటర్న్ అయ్యేటప్పుడు కూడా సేమ్ దాని కింద నుంచి రావాలి, ఇది దాటుకొని రావాలి. దెయ్యాల నుంచి ఫస్ట్ ఒకరు, ఇటు పక్క నుంచి ఒకరు వస్తారు. ఫస్ట్ వాళ్ళిద్దరు ఆడతారు. ఎవరైతే ఫస్ట్ బాల్ చేస్తారో వాళ్ళకి ఒక పాయింట్. ఓకేనా? ఆ గేమ్ డెమో రెడీ. ఫస్ట్ దాటాలి రే, ఫస్ట్ దాటాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే కింద నుంచి. నువ్వు నుంచొని వెళ్ళినా దగలదు. బాల్స్ బాల్స్ బాల్స్. వెరీ గుడ్, కమ్ బ్యాక్. సేమ్ సేమ్ కింద నుంచి దాటాలి. ఇప్పుడు దాటాలి. యాక్చువల్ గా నువ్వు దీనికి కూడా కింద నుంచి వెళ్ళొచ్చు. అది 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 సూపర్. దయ్యాలు అండ్ మనుషులు మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అనేది ఈ గేమ్ ద్వారా ప్రూఫ్ అవుతుంది. కానీ ఇంకో చిన్న ట్విస్ట్ ఏంటంటే అందరికి ఒకేసారి కళ్ళకి గంతలు కట్టేస్తాము. దయ్యాల వైపు నుంచి రోహిణి, చరిష్మా రండి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ దాటాలి, సెకండ్ ది వంగి కింద నుంచి వెళ్ళాలి. దాటాలి, ఇప్పుడు దాటాలి, దాటాలి. తగులుద్ది, తగులుద్ది. అటు సైడ్ ఒక పాయింట్, ఇటు సైడ్ ఒక పాయింట్ వచ్చింది. అటు సైడ్ సద్దాంగాడు, యాదమరాజు, ఇటు సైడ్ సత్యశ్రీ, భూమిక. దాటాలి, దాటాలి, భూమిక దాటాలి. పడిపోతా పడిపోతా, వెనక్కి వెనక్కి. ఇక్కడ బెండ్ అవ్వాలి, భూమిక బెండ్ అవ్వాలి. వద్దు, పడిపోతా పడిపోతా, భూమిక వెనక్కి. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నువ్వు తీసుకెళ్ళి అక్కడే ఉందా బాల్, అక్కడే ఉంది చూడు. నన్ను తీసుకెళ్తావా? నువ్వు కానీ అమ్మా, నుంచున్నావేంటి? దాటు. అరే బ్యాక్ 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 బ్యాక్. లెఫ్ట్ లెఫ్ట్. భూమికి అక్కడ బెండ్. టర్న్ 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 టర్న్. అరే లెఫ్ట్ సైడ్ టర్న్. టర్న్. మరి ఇంకా లెఫ్ట్ టర్న్, మళ్ళీ టర్న్. అక్కడ అలా రా, ముందుకు రా, పట్టుకో. భూమిక భూమిక లెఫ్ట్ టర్న్, లెఫ్ట్ టర్న్, లెఫ్ట్ టర్న్. గో స్ట్రైట్ స్ట్రైట్. నా ముందుకెళ్ళు, స్ట్రైట్. ముందుకెళ్ళు. దేవుడా. సరే, కళ్ళకి గంతులు తీయండి.
ఓకే, సో దయ్యాలు వర్సెస్ మనుషుల్లో ఎవరు నీతి నిజాయితీగా ఈ గేమ్ ఆడారు, అలాగే ఎవరికి ఎన్ని పాయింట్స్ వచ్చాయో అనేది మా ఇంద్రజ గారు డిసైడ్ చేస్తారు. నాకు తెలిసి ఇటుపక్క ప్రవీణ్ కొంచెం నిజాయితీగా ఆడారు, కరెక్ట్ గానే వచ్చి తీశారు. రోహిణి గారికి అసలు అన్ని కనబడింది. లేదు మ్యామ్, కనబడలేదు. నాకేం తెలుసు. నాకు ఇటుపక్క అంకిత, ఆ తర్వాత సత్యశ్రీ చాలా జెన్యున్ గా ఆడారు. భూమిక ఆడాలని ప్రయత్నించారు. సో నాకు తెలిసి అయితే ఒక 10-20 సెకండ్లు మన కళ్ళ కనిపించకపోతేనే ఇంత ప్రాబ్లం అంటే, బా కళ్ళు కనిపించిన వాళ్ళే ఎలా ఉంటారని నాకు అలా ఆలోచన వెళ్ళింది. బట్ గేమ్ అయితే మాత్రం చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. గుడ్. ఆడాలైనా మగాళ్ళైనా ఆడాలే కాబట్టి ఇప్పుడు ఆడవాళ్ళకు ఒక మంచి ఛాన్స్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ రౌండ్ లో ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు నుంచుంటారు. ఇద్దరు హ్యాండ్స్ ఇలా టచ్ చేసుకోకుండా ఓన్లీ ఈ భుజాలతో ఎవరైతే అవతలకు నెట్టేస్తారో, ఒకవేళ అబ్బాయి నెట్టేశాడు అనుకో అమ్మాయిని, ఆ అమ్మాయి హగ్ ఇవ్వాలి. అదే అమ్మాయి నెట్టేసింది అనుకో, ఆ అమ్మాయి అబ్బాయిని కొట్టొచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనకు ఆడి చూపించబోయేది ఆది గారు అండ్ రోహిణి. అప్పుడే కాదు ఫస్ట్ ఆడేది ఎవరంటే ప్రవీణ్, అంకిత. 3, 2, 1 గో. వీడు గత 1 month గా చాలా కరువులో ఉన్నాడండి వీడు. వీడు ఒక్కడే బ్యాంకాక్ వెళ్తున్నాడు, ఒక్కడే దుబాయ్ వెళ్తున్నాడు, ఏవేవో ఖర్చు పెట్టేస్తున్నాడు. వాడు ఈ ఫోర్స్ అక్కడి నుంచి వచ్చింది. ఇదంతా నీకేంట్రా, హగ్గు కావాలి అంతే కదా అమ్మా. వాడు గెలిచాడు, తప్పదిక. ఒరే నీ అదృష్టం ఏంటంటే ఆడేటప్పుడు తగిలి, ఆడాక తగిలి. ఒక్క నిమిషం, మూతి పగిలే గేములు, దవడ పగిలే గేములకి ఫస్ట్ నన్ను పిలుస్తారు. ఎప్పటి నుంచి కుక్కలా వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు భాస్కర్ అని పేరు వస్తుందని. ఇప్పుడు అటు సైడ్ నుంచి భాస్కర్ దా, ఇటు సైడ్ నుంచే నేను. పాప అతను అడిగాడు కదా, అజర్ నూరారా. భాస్కర్ అన్న కోసం భూమిక రారా. ఈ రోజు మన డీ పవర్ తెలియాలరా. అయినా పర్లేదురా, ఉత్త జుజుబి అదేమి లేదు, ఉత్తబాడి సాంగ్. గోదావరి గట్టుపై మెరిసావు మణిలా, పెద్దింటి దానిలా, బంగారు గనిలా, సుతానే నిన్నిలా, నా రెండు కన్నులా, కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా, మా వీధంతా దిష్టి కొట్టేలా. సరే గెలిచావు. అదేదో చూడమ్మా పాప, మళ్ళీ అతను వద్దులేమ్మా, నా ఇంతసేపు ఆడి అదే గ్రేట్. ఎందుకంటే నువ్వు కూతురు వరస హగ్గులు అవి అతనికి నచ్చవు. గెలవకపోయినా ఏమీ లేదు, గెలిచినా ఏమీ లేదు. నాన్నగారి ఆశీర్వాదం తీసుకో, నాన్నగారి బ్లెస్సింగ్ తీసుకో. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నని పిలవాలని ఉంది, జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా. సరే ఆది గారు, నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ చరిష్మా జిత్తుగాడు. వాడు ఇందాటి నుంచి నా వైపు చూస్తున్నాడు. జిత్తు చెయ్యి వెనక్కే ఉండాలి. రెడీ 3, 2, 1 గో. ఆనందమదికే మందమొలికే, ఈ నవ్వు నా గుండె గదికే వెలుగే వెన్నెలా. ఆనందమదికే అసలు అమ్మాయిని ఇలా తోస్తావా? అమ్మాయిని ఇలా తోస్తావా అమ్మాయిని? అయ్యండి గెలిచాడు కదా, నువ్వు గెలికేవా అమ్మాయిని. హరికృష్ణ సద్దారా. 3, 2, 1 గో. ఒక నిమిషం అంకలేదు, ఆట అయిపోయినట్టు. హగ్గుతో పాటు కిస్సు కూడా.
ఫస్ట్ అగ్గి నీకే అరే గేమ్ రూల్ రా గేమ్ రూల్ చలో కానీ నా లైఫ్ లో దెయ్యాలు చూశాను కానీ దెయ్యాన్ని చూస్తున్నాను కిస్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది రే అమ్మయ్య నా కోరిక తీరింది. ఏంటబ్బా ఈ రౌండ్ లో మనుషులు కోరికలు తీరే కానీ దయ్యాల కోరికలు తీరట్లేదు. రోహిణి అనే దయ్యం మనుషులతో కాదు మాంత్రికుడు చేస్తాడు అని. సద్దాం గడు పాపం ఒకే ఒక్క కోరిక అడిగాడు అబ్బా. సేమ్ హరికృష్ణతో యాదమ్మ రాజు గారికి గేమ్ పెట్టమన్నాడు. ఏ పాపం వాడు అడక్కడక్క అడిగాడు గేమ్ రారా. 3, 2, 1 గో. ముద్దులాట ముద్దులాట ఇద్దరాటే ముద్దులాట మధ్యలో ఎవడొస్తే ఎంటట. ఇద్దరు అవుట్ అయ్యారు కాబట్టి 2 జరగాలి ఇప్పుడు. ఒకటి నిన్ను కొట్టాలి, నిన్ను ముద్దు పెట్టుకోవాలి, నిన్ను హగ్ చేసుకోవాలి. 3 ఫస్ట్ హగ్గు. అయ్యో ఈ దయ్యాలు వర్సెస్ మనుషులు గేమ్ లో అసలు ఎవరు కోరికలు తీరయ్యో ఎవరు లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకా ఉన్నారా? లాస్ట్ ఇక మధ్యలో నేను, ఇటుపక్క రష్మి, ఇటుపక్క ఇంద్రజ గారు. అప్పుడు మీరు చావాలి ఫస్ట్, ఎందుకంటే ఈ గేమ్ దయ్యం వర్సెస్ మనుషుల మధ్య మనుషుల మధ్య పోటీ. లాస్ట్ గా దయ్యాలు అడిగిన ఎంటర్టైన్మెంట్ అది. రష్మి ఇంకా ఆగకండి, ఆ మాట అన్నందుకే మీరు కొట్టొచ్చు, తీసుకోండి. నేను నరేష్ మీ ఇద్దరు. ఇంద్రజ గారు ఎలా అనిపించింది చిన్న హడావిడి గేమ్? చాలా చాలా హిలేరియస్ గా అనిపించింది, కానీ మధ్యలో ఎక్కడో కొంచెం వైలెంట్ గా అయింది. రాజు కొరికేసింది మేడం. బట్ చాలా ఫన్నీగా అనిపించింది, వెరీ ఫన్నీ. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు.